హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సలార్ మూవీ. డార్లింగ్ ప్రభాస్ నటించిన చిత్రం రేపు డిసెంబర్ 22వ తారీఖు రిలీజ్ అవుతుంది. ఆన్లైన్లో ఆల్రెడీ రికార్డు బద్దలవుతూ ఆల్రెడీ 1000 కోట్లు ఎప్పుడో దాటిందని కూడా చెప్తూ ఉన్నారు. ఓవర్సీస్లో కూడా రికార్డు స్థాయిలో టికెట్ కలెక్షన్ బుకింగ్ అయిపోయాయి. అయితే ఇక్కడ ఆన్లైన్ బుకింగ్ అంతా కూడా ఆల్రెడీ వితిన్ 36 అవర్స్లో కాదు, ఓన్లీ 18 అవర్స్లో మాత్రమే ఆల్ టికెట్స్ బుక్ అయిపోయినట్టుగా తెలుస్తుంది. వరల్డ్ వ్యాప్తంగా సుమారు ఇక్కడ ఇండియాలో 25,000 పై చిలుకు థియేటర్లు, అమెరికాలో కూడా 4,000 థియేటర్ల స్క్రీనింగ్లో విడుదలవుతున్నట్టుగా సమాచారం తెలుస్తుంది. ఏదైనా సరే ఆన్లైన్ బుకింగ్ ఆల్రెడీ పోర్షన్ కంప్లీట్ అయినట్టు, సీట్లన్నీ కూడా కంప్లీట్ అయినట్టు, టికెట్ దొరకని వాళ్ళు ఆఫ్లైన్లో ట్రై చేస్తున్నారని తెలుస్తుంది. అయితే ఈ ఆఫ్లైన్ టికెట్ మనకు తెలిసి ఈ వాతావరణం చూస్తుంటే ఎప్పుడో 20 ఏళ్ల కింద చూసినటువంటి డైరెక్ట్ వాతావరణం ఇప్పుడు కనిపిస్తుందా అని అనిపిస్తుంది. ఎందుకంటే మనకు ఆన్లైన్లో పూర్తి స్థాయిలో 100 టికెట్స్ అమ్మరు, దాంట్లో కోటా మాత్రమే ఉంటుంది. మిగతాయి కూడా థియేటర్ల వద్ద అమ్మడానికి పర్సంటేజ్ ఉంటుంది. బహుశా 60% మాత్రమే ఆన్లైన్లో ఉంటుంది, మిగతా 40% థియేటర్ దగ్గర కూడా అమ్ముకోవాలి. ఎందుకంటే థియేటర్కి వచ్చి చూసే వాళ్ళు ఉంటారు కాబట్టి. సో ఈ 60% టికెట్స్ ఆల్రెడీ అయిపోయాయి. 40% టికెట్ల కోసం థియేటర్ల వద్ద గుమికూడడం, ట్రాఫిక్ జామ్ కావడం, కోలాహలం, అక్కడ కర్ఫ్యూ వాతావరణం మాదిరిగా అక్కడ 144 అల్లర్లు, అంటే ఓ మాదిరి మళ్ళీ అలజడి, అంటే ఒకేసారి థియేటర్ మీద ఎగబడంతో టికెట్ బుకింగ్ కోసం తొక్కిసలాట అవ్వడం, ఇదంతా కూడా గతంలో మనం ఎప్పుడో ఈ ఆన్లైన్ సిస్టమ్ లేనప్పుడు అంత థియేటర్ వద్దనే ఈ కోలాహలం కనపడేది. ఇప్పుడు మళ్ళీ ఆ తరహా చిత్రం, అంటే ఆ తరహా విధానం ఇప్పుడు థియేటర్ల వద్ద కనిపిస్తుంది. ఏదైనా సరే ఒక ఇండియన్ చిత్రం ఈ విధంగా ఇంటర్నేషనల్ స్థాయికి ఎదగడం, అవార్డుల పంటలు తెలుసు, మనం గతంలో కూడా అనుకున్నాం. ఆర్ఆర్ చిత్రం ఆస్కార్ లెవెల్కి వెళ్ళడం, బాహుబలి కూడా విదేశాల్లో కూడా ఎన్నో ప్రశంసలు పొందుకోవడం, మన ఈ తెలుగు సినిమాలు, మన తెలుగు టెక్నీషియన్స్ ఇంటర్నేషనల్ స్థాయిలో వాళ్ళకు పేరు ప్రఖ్యాతులు రావడం, ఇంగ్లీష్ సినిమా, హాలీవుడ్ సినిమాలకు ధీటుగా మన తెలుగు సినిమాలు ఉండడం, దానికి పైపెచ్చు కమర్షియల్ వాల్యూస్ ఉండడం, అది కూడా ఇది పెద్ద అట్రాక్షన్. ఎందుకంటే సినిమా ఒక ఆర్ట్ ఫిల్మ్లా కాకుండా ఒక కమర్షియల్, అంటే ఒక టెక్నీషియన్కి కోట్ల రూపాయల రెమ్యునరేషన్, సినిమాకు కోట్ల రూపాయల రెమ్యునరేషన్స్, టికెట్ ధరలు వెరిసి మొత్తం కూడా ఒక హాలీవుడ్ స్థాయిని దాటేసి తెలుగు చిత్రాలకు, అందులో సౌత్ చిత్రాలకు రావడం నిజంగా కూడా అందరు గర్వించదగింది. మరి ఇంత క్రేజ్ తీసుకొస్తున్నటువంటి సలార్ మూవీ ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ కావాలని కోరుకుందాం.